శ్రీరాముడిని అడిగారు. శ్రీరాముడికి గంగలో స్నానం కౌసల్య సుప్రజారామ అని మేల్కొలిపిన విశ్వామిత్ర మహర్షిని ఆర్తిగా అలా చూస్తూ, గురువర్య, ఇప్పుడు మనం గంగలో స్నానం చేయబోతున్నాం కదా, ఈ గంగ వృత్తాంతం తెలుసుకోవాలంది. అది ఉత్తమ శిష్యుడికి ఉండే యాటిట్యూడ్. అప్పుడు ఆయన గంగ వృత్తాంతం చెప్పాడు. నాన్న, నీకంటే 17 తరాల ముందు ఒకడున్నాడు రా, వాడి పేరు భగీరథుడు. పాతాళంలో బూడిద కుప్పలై పడి ఉన్న పితరులకి సద్గతులు ప్రాప్తింప చేయడం కోసం 600 మంది సగర పుత్రులు వాళ్ళు పాతాళంలో బూడిద కుప్పలై పడి ఉంటే సద్గతుల్ని పొందలేక అల్లల్లాడుతున్నారా వాళ్ళు అని చెప్తే, వాళ్ళకి సద్గతులు ప్రాప్తింప చేయడం కోసం ఆకాశగంగని భూమిపైకి దింపి అక్కడి నుంచి పాతాళంలోకి తీసుకెళ్లి ఆ బూడిదల కుప్పల మీదుగా గంగను ప్రవహింప చేయడం ద్వారా సద్గతులు ప్రసాదింపజేసిన గొప్ప తపస్విరా మీ ముత్తాత భగీరథుడు అని చెప్తే, ఎందుకు చెప్పారో తెలుసా? ఆయనకి ఏమర్థమైందో తెలుసా? నా ముత్తాత అంతటి గొప్పవాడైతే నేను ఇంకెంత సాధించాలో అనే బీజం పడింది. అందుకని గుర్తుపెట్టుకోండి, నేను స్టూడెంట్స్కి చెప్తుంటాను, పెద్దవాళ్ళు కూడా చెప్తుంటాను, మీ వంశంలో పేరున్నవాడు లేకపోతే ఆ పేరు మీతోనే ప్రారంభం అవ్వాలి. అందుకోసం కృషి చేయండి. మీ వంశంలో ఎవడన్నా గొప్ప పేరున్నవాడు, ఒక మహానుభావుడు ఉంటే ఆ పేరుకి 10ంతల పేరు తెచ్చేందుకు కృషి చేయండి. ఈ 2 చేసి తీరాల్సిందే, లేకపోతే అది జీవితం కాదు. చాలా మంది ఇప్పుడు నీది ఒక బాధ్యత లేకుండా ఎవడైతే వాడి కోసమే బతుకుతాడో, కేవలం ధనార్జన కోసమే బతుకుతాడో, వాడి గురించి మహాకవి శ్రీశ్రీ ఒక గొప్ప మాట అంటాడు తిడుతూ, నీది ఒక బతుకైనా కుక్కల వలె నక్కల వలె సందులలో పందుల వలె. మిగతా జంతువులు ఉన్న 84 లక్షల రకాల జీవరాశులు అవి పుడతాయి పోతాయి, కానీ పరమాత్మ జ్ఞానం ఎప్పటికీ కలగదు. పరమాత్మ జ్ఞానం తపస్సు అనే ప్రయాణం ద్వారా, తపస్సు అనే బ్రిడ్జి మించి పరమాత్మను చేరుకోగలిగే జ్ఞానం, ఆసక్తి, ఆ శక్తి ఒక్క మనిషికి మాత్రమే ఇచ్చినప్పుడు మనిషి కూడా మెటీరియలిస్టిక్ లైఫ్ లో ఇవాళ నేను ఎంత సంపాదించానో, ఇవాళ వచ్చింది రేపు పోయింది,